నమస్తే అందరికీ, వెల్కమ్ టు పీజే డిజిటల్ న్యూస్. ఈరోజు జూన్ 23కు సంబంధించి ప్రధాన వార్తలు ఏమన్నా చూద్దాం. ఆంధ్రజ్యోతి పేపర్తో ఇరాన్ అణు కేంద్రాలపై అమెరికా బాంబుల వర్షం, 2 వారాల గడువిచ్చి 2 రోజుల్లోనే రంగంలోకి దిగిన అగ్రరాజ్యం. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం కొనసాగుతోంది. ఇజ్రాయెల్కు అమెరికా పూర్తి స్థాయి మద్దతు ప్రకటించింది. ఇది వరకు చూసాం మనం. ఇటీవల ఇరాన్కు హెచ్చరికలు కూడా జారీ చేసింది అమెరికా. 2 వారాల గడువిచ్చింది. ఆ లోపు శాంతి చర్చలకు దిగాలని చెప్పేసి హెచ్చరించిన పరిస్థితి మనం చూసాము. ఆ లోపే కొన్ని రోజుల వ్యవధిలోనే ఇరాన్పై అమెరికా దాడులకు దిగింది. ఫోర్డో, ఇస్ఫహాన్, నటాంజ్ కేంద్రాలపై బంకర్ బాస్టర్ బాంబులతో బీభత్సం. ఒక ఫోర్డు పైనే 12 GBU-57 బాంబులు, 30 దాకా తొమహాక్ క్షిపణులతో దాడులు. ఇరాన్ అణు కార్యక్రమాన్ని నాశనం చేశాం. దాడుల తర్వాత వైట్ హౌస్లో ట్రంప్ ప్రకటన. అధికార మార్పిడి తర్వాతే శాంతి స్థాపన. ఇరాన్ నాయకత్వ మార్పుపై నెతన్యాహు ప్రతీకారం తప్పదన్న ఇరాన్. రష్యాతో చర్చలు. అగ్రరాజ్యం అణ్వస్త్ర ఒప్పందాన్ని ఉల్లంఘించింది. అణు ఒప్పందం నుంచి వైదొలుగుతాం ఇరాన్. అత్యంత సురక్షిత బంకర్కు తరలిన ఖమేనీ. ఇజ్రాయెల్పై భీకర దాడులు చేసిన ఇరాన్. టెల్ అవీవ్, హైఫా, గలీలీ, క్రయేట్, ఆరోలా నష్టం. ఇరాన్పై కొనసాగిన ఇజ్రాయెల్ దాడులు. సో ఇరాన్పై ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్నాయి. ఇజ్రాయెల్కు మద్దతుగా అమెరికా నిలిచింది. అమెరికా కూడా ఇరాన్పై చాలా ప్రాంతాలలో దాడులు నిర్వహించింది. బాంబులతో బీభత్సం సృష్టించింది. 2 వారాల గడువు ఇచ్చినప్పటికీ ఆ 2 వారాల గడువు కాకముందే మళ్ళీ దాడులు నిర్వహించడం, ఇరాన్ దీన్ని తీవ్రంగా ఖండించింది. సో రష్యా మద్దతు కోరుతూ ఉంది. ఇరాన్ కూడా, రష్యా కూడా మద్దతు ప్రకటిస్తూ ఉంది. అమెరికా కొన్ని నిబంధనలు ఉల్లంఘిస్తుందని చెప్పేసి కూడా వారంతా కూడా ఆరోపిస్తున్న పరిస్థితి. ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధంలో అమెరికా రంగంలోకి దిగింది. అగ్రరాజ్యం B-2 బాంబర్లతో విరుచుకుపడింది. ఇరాన్లోని ఫోర్డో, ఇస్ఫహాన్, నటాంజ్ అణు కేంద్రాలపై BU-57 బంకర్ బస్టర్ బాంబులు, తొమహాక్ క్షిపణులతో భీకర దాడులు జరిపింది. ఈ దాడులో 3 అణు కేంద్రాలు నేలమట్టమైనట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఇరాన్ అణు కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో నిలువరించినట్లు, ఈ విషయంలో తమ లక్ష్యాన్ని పూర్తి చేసినట్లు తెలిపారు. అమెరికా సహకారానికి ఇజ్రాయెల్ కృతజ్ఞతలు తెలుపగా ఇరాన్ అగ్గి మీద గుగ్గిలమైంది. అమెరికా యుద్ధాన్ని ప్రారంభించింది, ముగించడం మా వంతు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది. అమెరికా థర్డ్ పార్టీ కంట్రీగా ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో మధ్యలో అమెరికా రంగంలోకి దిగి ఇరాన్పై దాడులు నిర్వహించింది. అమెరికా యుద్ధం ప్రారంభించింది. ఇరాన్ యుద్ధం ముగిస్తుందని చెప్పేసి కూడా ఇరాన్కు సంబంధించి ఘాటు వ్యాఖ్యలు అయితే చేస్తూ ఉన్నారు. ఇరాన్ దేశం ఇప్పటికే రష్యా సహకారం కోరుతా ఉంది. రష్యా మాజీ అధ్యక్షుడు మెద్వెదేవ్ ఏకంగా ఇరాన్ అణు కార్యక్రమాన్ని అడ్డుకుంటే ఆ దేశానికి న్యూక్లియర్ వార్ హెడ్లను అందజేయడానికి ఎన్నో దేశాలు సిద్ధంగా ఉన్నాయంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా ఒకవేళ ఇరాన్పై ఇట్లాంటి దాడులే కొనసాగిస్తే ఇరాన్ దేశానికి అణు న్యూక్లియర్లు వార్ హెడ్లను అందజేయడానికి ఎన్నో దేశాలు కూడా సిద్ధంగా ఉన్నాయని చెప్పేసి కూడా ఆయన సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. సో ఇరాన్ కూడా రష్యా మద్దతు కోరుతూ ఉంది. రష్యా అధ్యక్షుడు పుతిన్ని కూడా కలిసినట్లు తెలుస్తూ ఉంది. ఏం జరుగుతుందో ఈ యుద్ధంలో మరి చూడాలి. ఇక్కడ చూడండి, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుతో ట్రంప్ ఫైల్ ఫోటో. అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఇజ్రాయెల్ అధ్యక్షుడు నెతన్యాహు. ఇరాన్కు అణ్వాయుధాలు ఇచ్చేందుకు ఎన్నో దేశాలు సిద్ధం. రష్యా మాజీ అధ్యక్షుడు మెద్వెదేవ్ వ్యాఖ్య. ఇరాన్లో రేడియేషన్ ముప్పు లేదు. ఏఐఈఏ ఐరాస ఆందోళన. దాడిని ఖండించిన పాక్. ఐరాసను ఆశ్రయించిన రష్యా, చైనా, పాక్. ఇది అటమిక్ ఏజెన్సీ అని చెప్పేసి ఒకటి ఉంటుంది. అణ్వాయుధాలు వాడకుండా అది నిషేధిస్తుంది. కొన్ని నిబంధనలు కూడా పెడుతుంది. సో అట్లాంటి నిబంధనలు కూడా అమెరికా, ఇతర దేశాలు ఉల్లంఘిస్తున్నాయని చెప్పేసి ఈ దేశాలు ఆరోపిస్తూ ఉన్నాయి. ఈ విషయంలో ఐరాసకు కూడా వెళ్తామని చెప్పేసి ఇరాన్ కూడా చెప్తా ఉంది. చూడాలి మరి ఈ విషయంలో ఏం జరుగుతుందో, ఐరాస ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటుందో. బనకచెర్లపై ఏం చేద్దాం? ఇప్పటికే కేంద్రానికి అభ్యంతరాలు తెలిపాం. అధికారులు, మంత్రుల కమిటీ నియమించి చర్చిద్దాం. ఆ తర్వాత 2 రాష్ట్రాల సీఎంల సమావేశం, ప్రభుత్వం యోచన. నేడు కేబినెట్ భేటీలో చర్చ. స్థానిక ఎన్నికల నిర్వహణ, కోర్టు కేసులపైన.
ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగం అలైన్మెంట్కు ఆమోదం, బాగ్లింగంపల్లి హౌసింగ్ బోర్డు భూములపై నిర్ణయం, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పథకాలపై చర్చించే ఛాన్స్, రైతు భరోసా విజయోత్సవాల నిర్వహణకు నిర్ణయం, నేటి క్యాబినెట్ భేటీకి 3 కొత్త మంత్రులు. సో రాష్ట్రంలో నేడు క్యాబినెట్ భేటీ జరగనుంది. ఈ క్యాబినెట్ భేటీలో వివిధ అంశాలు కూడా చర్చకు రానున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి, రైతు భరోసా, అదేవిధంగా బనకచెర్ల ఘటన విషయంలో కూడా ఈ భేటీ తర్వాత 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా సమావేశం నిర్వహించే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. 2 రోజుల క్రితం కూడా రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది, క్యాబినెట్ భేటీ తర్వాత నిర్ణయం తీసుకొని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని ఆహ్వానించి చర్చలు జరుపుతామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. గోదావరి నదిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించిన గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు విషయంలో రాష్ట్రం తరపున తీసుకోవాల్సిన చర్యలు, అవలంబించాల్సిన విధానాలపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునుంది. ఇప్పటికే ఈ ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వద్దంటూ కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. అసలు బనకచెర్ల ప్రాజెక్టు ఫ్రీ ఫిజిబిలిటీ రిపోర్టును కేంద్రానికి ఇచ్చే ముందే ఏపీ సర్కారు తెలంగాణతో చర్చించి ఉంటే ఈ వివాదమే ఉండేది కాదంటూ సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల ఢిల్లీలో విలేకరులతో ఇష్టాగోష్ఠిలో వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. సో ఇదంతా కూడా మంచిగానే ఉంది. క్యాబినెట్ భేటీలో నిరుద్యోగులకు సంబంధించి కూడా ప్రకటన చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎంతవరకు స్థానిక సంస్థల ఎన్నికలు, ఈ రాజకీయ ధోరణులు, వీటిపైనే దృష్టి పెడుతున్న రాష్ట్ర ప్రభుత్వము నిరుద్యోగులను విస్మరిస్తుందని చెప్పేసి కూడా చాలా వరకు ఆరోపణలు వినిపిస్తూ ఉన్నాయి. చాలా నిరుద్యోగ అభ్యర్థులంతా కూడా మండిపడుతూ ఉన్నారు. ధర్నా చౌక్లో ధర్నా నిర్వహిస్తే ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఎట్లాంటి చలనం లేదు. నోటిఫికేషన్లు ఇప్పటికీ విడుదల చేయడం లేదు. ఎందుకు ఇంత జాప్యం జరుగుతుందో రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఎన్నో క్యాబినెట్ భేటీలు జరుగుతూ ఉన్నాయి, కానీ నిరుద్యోగుల అంశం ఎందుకు మరి తెరపైకి తేవడం లేదు? ఇంతకీ రాజీవ్ వికాసం ఎటువైంది? జూన్ 2వ తారీఖు రోజు ఇస్తామన్నారు కదా, ఒక క్యాబినెట్ భేటీ అయిపోయింది. జూన్ 5వ తేదీన ఇంకో క్యాబినెట్కు రానే వస్తుంది. రాజీవ్ వికాసం ఇప్పటికైనా ఇస్తారా? సో రాజీవ్ వికాసాన్ని ఆపేసి రైతు భరోసాకు ఇచ్చేశారు. అంటే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవన్నది స్పష్టంగా ఏర్పడుతుంది. చూడాలి మరి ఏం జరుగుతుంది క్యాబినెట్ భేటీ. ఢీ కొట్టింది జగన్ కారే. సింగయ్య మృతి కేసులో ఏపీ మాజీ సీఎంను ఏటుగా చేర్చిన పోలీసులు. కారు డ్రైవర్ పిఏ వైవి పేర్ని రజనిపై కేసు. గుంటూరు ఎస్పీ ప్రకటన. సింగయ్య భార్య ఫిర్యాదుతో తొలుత 106 క్లాస్ 1 సెక్షన్ కింద ఎఫ్ఐఆర్. తాజాగా లభించిన ఆధారాలతో 105, 49 సెక్షన్ల కింద మార్పు. కారు టైర్ కింద వ్యక్తి పడ్డారని చూసి పట్టించుకొని జగన్. వీడియో ఆధారంగా నిందితుల గుర్తింపు, న్యాయ సలహాతో కేసు అని చెప్పి ఎస్పీ గారు. రెంటపాళ్ల పర్యటనలో ఏపీ మాజీ సీఎం జగన్ గారి పర్యటనలో అపశృతి నెలకొంది. ఆయన కారు కింద ఒక వ్యక్తి నలిగిపోయి చనిపోవడం జరిగింది. సో ఈ విషయంలో కారు డ్రైవర్తో పాటు ఆయన పిఏ జగన్పై కూడా కేసులు అయితే నమోదు చేయడం జరిగింది. రప్పా ఫ్లెక్సీలతో షో చేస్తే భయపడతామా? కాళేశ్వరం అంశాన్ని పక్కదారి పట్టించేందుకే హరీష్ సభలో ఫ్లెక్సీలు. బనకచెర్ల పాపం బీఆర్ఎస్దే. 2016లోనే ఆ ప్రాజెక్టుకు జీవో. కేసీఆర్ మొక్కులు తీరుస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగస్టు కల్లా భూభారతి ఆర్జీలకు పరిష్కారం అని చెప్పి మంత్రి పొంగులెడ్డి గారు చెప్తా ఉన్నారు. భూభారతికి ఇప్పటి వరకు దాదాపు 8 లక్షలకు పైగానే ఫిర్యాదులు అందాయట, సమస్యలు అందాయట. సో వాటన్నిటిని కూడా పరిష్కరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతుంది కూడా. మాజీ మంత్రి హరీష్ రావు రప్పా ఫ్లెక్సీలతో షో చేస్తే భయపడేవారు ఎవరు లేరని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులెడ్డి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో చేసిన పాపాలు బయటపడుతుండడంతో ఆ అంశాన్ని పక్కదారి పట్టించేందుకే బనకచెర్ల ప్రాజెక్టుపై హరీష్ రావు రప్పా ఫ్లెక్సీలతో షో చేశారని ఎద్దేవా చేశారు. బనకచెర్ల పాపం బీఆర్ఎస్దేనని, ఆ ప్రాజెక్టుకు 2016లో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం జీవో ఇచ్చిందని పొంగులెడ్డి గుర్తు చేశారు. సో వీరంతా కూడా విమర్శలు ప్రతి విమర్శలు ఘాటుగానే కొనసాగుతూ ఉన్నాయి. బనకచెర్ల అంశము ఇంకా తేలిపోలేదు. ఈరోజు క్యాబినెట్ భేటీ జరుగుతుంది. దీని తర్వాత 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలిస్తే ఆ తర్వాత జరిగే పరిణామాలు ఏ విధంగా ఉంటాయన్న దానిపై సర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తిగా ఉన్నారు. ఆసక్తి నెలకొంది. ఏం నిర్ణయాలు తీసుకొని ఉన్నారు, ఏం జరుగుతుందన్న విషయం.
ఫోన్ ట్యాపింగ్ నిందితులంతా జైలుకే. కేసీఆర్ కేటీఆర్ల ప్రమేయంతోనే ఇది జరిగింది. ఫోన్లు ట్యాప్ అయిన వారి వివరాలు సిట్ వెల్లడించాలి. మంత్రివర్గంలో చర్చించాకే స్థానిక ఎన్నికలపై నిర్ణయం. నిజామాబాద్లో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ఫోన్ ట్యాపింగ్ అంశం కూడా సిట్ విచారణ కొనసాగుతూ ఉంది. ఇందులో ఎవరెవరు నిందితులు ఉన్నారో వారందరినీ కూడా కూపీ లాగుతూ ఉన్నారు. మన నిందితుల్ని ఖచ్చితంగా అరెస్ట్ చేయాలని చెప్పేసి కూడా టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గారు చెప్తా ఉన్నారు. అదేవిధంగా మంత్రివర్గ నిర్ణయం తర్వాతనే స్థానిక సంస్థలపై ఒక ప్రకటన వస్తుందని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది. ఇది వరకే మనం చూసాము, కాంగ్రెస్ పార్టీలోని మంత్రులే పొంగులెడ్డి గారు కొన్ని విషయాలు చెప్పారు. అంటే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ విషయంలో ఆయన మాట్లాడితే టీపీసీసీ చీఫ్ దాన్ని కొంత అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీ మంత్రివర్గ నిర్ణయం తర్వాతనే ఎవరైనా సరే మాట్లాడాలి, అదేవిధంగా సంబంధం లేని శాఖలకు సంబంధించిన మంత్రులు మాట్లాడొద్దని చెప్పేసి కూడా ఫోన్లో సూచనలు చేసిన విషయం కూడా మనం చూసాము. సో కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఈరోజు క్యాబినెట్ మీటింగ్ జరగనుంది. దీని తర్వాత కూడా తేలే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. దానికి సంబంధించి పూర్తి షెడ్యూల్ వచ్చే ఛాన్స్ కూడా లేకపోలేదు. సో ఇవి ఆంధ్రజ్యోతి పేపర్కి సంబంధించి. నెక్స్ట్ వేరే పేపర్ చూద్దాం. నెక్స్ట్ వెలుగు పేపర్ చూద్దాం. పహల్గాం దాడి పాక్ టెర్రరిస్టుల పనే. లష్కరే టెర్రరిస్టులకు ఆశ్రయం ఇచ్చిన స్థానికుల అరెస్టు. ఉగ్రవాదుల వివరాలు వెల్లడించిన నిందితులు. టెర్రరిస్టులని తెలిసి కూడా షెల్టర్ ఇచ్చారు. ఎన్ఐఏ. పహల్గాం దాడి గతంలో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. యావత్ భారతదేశం అంతా కూడా దిగ్భ్రాంతికి గురైన విషయం అది. ఎంతోమంది పర్యాటకులకు వివిధ దేశాల నుంచి వచ్చిన పర్యాటకులు కూడా అందులో ఉన్నారు. భారతదేశానికి సంబంధించిన వారు కూడా ఉన్నారు. వాళ్ళంతా కూడా ప్రాణాలు కోల్పోయారు. సో ఆ విషయంలో ఎన్ఐఏ పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తూ ఉంది. ఆ ఉగ్రవాదులకు ఆశ్రయం ఇచ్చిన వారిని కూడా కూపిలాగుతూ ఉంది. అందులో ఇద్దరిని అరెస్ట్ కూడా చేసినట్టు తెలుస్తుంది. చూడండి ఒకసారి. పహల్గాం టెర్రర్ అటాక్ కేసులో ముందడుగు పడింది. ఈ దాడి వెనుక ఉన్నది పాకిస్తానే అని తేలిపోయింది. టూరిస్టులను కాల్చి చంపిన టెర్రరిస్టులు లష్కరే తాయిబా సంస్థకు చెందిన వారుగా జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ అధికారులు గుర్తించారు. 26 మంది టూరిస్టులను చంపిన టెర్రరిస్టులకు ఆశ్రయం కల్పించిన ఇద్దరిని ఎన్ఐఏ అధికారులు ఆదివారం అరెస్టు చేశారు. ఆ ఇద్దరు నిందితులను పహల్గాంకు చెందిన పర్వేజ్ అహ్మద్ జోదర్, బషీర్ అహ్మద్ జోదర్గా గుర్తించారు. 3 టెర్రరిస్టులకు వారు ఆశ్రయం ఇవ్వడంతో రవాణా సదుపాయం కూడా ఏర్పాటు చేశారు. చూడండి, మన దేశంలోనే ఉంటూ ఉగ్రవాదులకు కూడా ఆశ్రయం కల్పించడం అనేది ఎంత దారుణమైన విషయము. మన ఉప్పే తినుకుంటూ మన నడ్డే విరిచే విధంగా వీరంతా కూడా ప్రవర్తిస్తూ ఉన్నారు. సో వీరిని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ దాడి వెనుక పాకిస్తానే ఉందన్నది గతం నుంచి వస్తున్న చర్చనే, ఇంకా ప్రధానంగా చెప్పాల్సిన అవసరం కూడా లేదు. మిగతా వార్తలు. ఆదాయం పెంచండి, సంక్షేమ పథకాలకు సరిపడా రాబడి రావాలి. డిప్యూటీ సీఎం భట్టి. సంక్షేమ పథకాలకు సరిపడా రాబడి రావాలట. ఏం చేస్తారు మరి? ట్యాక్సులు పెంచుతారా? ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వము ఎంతో అప్పుల కుప్పగా మారింది. రాబడి ఎక్కడికి వెళ్ళి తీసుకొస్తారు? ఉచితాలపై ఖర్చు చేసేందుకు మళ్ళీ రాబడి కావాలన్నట. రియల్ ఎస్టేట్ పుంజుకోవడం మంచి సంకేతం. నాన్ ట్యాక్స్ రెవెన్యూ కేంద్ర నిధులపై దృష్టి పెట్టండి. ప్రజలపై ఎలాంటి భారం మోపొద్దని అధికారులకు ఆదేశం. రాష్ట్ర వ్యాప్తంగా 1,36,000 కోట్ల పనులు జరుగుతున్నాయి. సంక్షేమానికి ఇప్పటికే 33,600 కోట్లు కేటాయించినట్టు వెల్లడి. ఇంత పెద్ద స్థాయిలో సంక్షేమానికి నిధులు కేటాయించారు. మళ్ళీ రాబడి రావడం లేదని చెప్పి ముఖ్యమంత్రి గారే చెప్తూ ఉంటారు. రావాల్సిన రాబడి కంటే తక్కువగా వస్తుందని చెప్తారు. మళ్ళీ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి తీసుకొస్తారు మరి రాబడి? రియల్ ఎస్టేట్ వ్యాపారాల ట్యాక్సులు అని చెప్తా ఉన్నారు, కానీ ఖచ్చితంగా ఇది ప్రజలపైనే భారం పడుతుంది. పన్నుల రూపేణా ప్రజలపై ఖచ్చితంగా భారం పడనుంది. సంక్షేమ పథకాలకు లోటు లేకుండా రాష్ట్ర ఆదాయం పెంచాలని అధికారులను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశించారు. సంక్షేమ పథకాలపై వెచ్చించినంత వరకు ఖచ్చితంగా నిధులు అవసరమవుతాయి. ఖచ్చితంగా ట్యాక్సుల పేరిట ప్రజలపై భారం పడుతుంది. సంక్షేమ పథకాలకు మామూలు డబ్బులు ఖర్చు కావు. 33,600 కోట్లని మీరే చెప్తా ఉన్నారు కదా, ఎక్కడికి వెళ్ళి తీసుకొస్తారు మరి ఇవి? అంటే వచ్చిన రాబడి అంతా కూడా సంక్షేమ పథకాలకి కేటాయిస్తే మిగతా అభివృద్ధి పనులకు, మిగతా వాటికి ఎట్లా?
ప్రజలపై భారం మోపకుండా నాన్ ట్యాక్స్ రెవెన్యూ పెంచడంతో పాటు కేంద్ర నిధులను సాధించుకోవాలని సూచించారు. ఆదివారం సెక్రటరియట్లో డిప్యూటీ సీఎం భట్టి అధ్యక్షతన నిధుల సమీకరణ, మౌలిక వసతుల కల్పన, పెండింగ్ పనులపై మంత్రుల కమిటీ సమావేశమైంది. ప్రజలపై నిజంగానే భారం పడకుండా చూసుకోవాలి. భట్టి విక్రమార్క గారు చెప్తా ఉన్నారు, ప్రజలపై ఎట్లాంటి భారం పడకుండా ట్యాక్సుల్ని వసూలు చేసే విధంగా, అదేవిధంగా కేంద్రం నుంచి వచ్చే ట్యాక్సుల్ని కూడా వసూలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి. నిజంగా ఇది జరిగితే మంచి విషయమే, ఎందుకంటే ప్రజలపై భారం ఎప్పటికీ పడొద్దు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ప్రజలకు సంక్షేమాన్ని అందించాలి. అంతేగాని పన్నులు పెంచడము ఇట్లాంటి అన్నీ చేస్తే సామాన్య ప్రజలు ఏమైపోతారండి? పన్నులు కట్టలేక ఎంతోమంది ఇబ్బందులు పడుతుంటారు. అప్లికేషన్ రిజెక్ట్ చేస్తే కారణం చెప్పాల్సిందే. భూ సమస్యల దరఖాస్తులపై సర్కార్ నిర్ణయం. ఇష్టం వచ్చినట్లు అప్లికేషన్లు తిరస్కరిస్తున్న అధికారులు, వెల్లువెత్తుతున్న ఫిర్యాదులు. తిరస్కరణకు లిఖితపూర్వకంగా కారణం చెప్పాలన్న సర్కార్. రెవెన్యూ సదస్సులో రాష్ట్ర వ్యాప్తంగా 8 లక్షలకు పైగా దరఖాస్తులు. ప్రభుత్వ నిర్ణయంతో రైతులకు మేలు. రెవెన్యూ సదస్సులలో చాలా వరకు అప్లికేషన్లు వస్తూ ఉన్నాయి, చాలా ఫిర్యాదులు కూడా వస్తున్నాయి. పట్టా పాస్బుక్, భూముల విషయము, వేరుల పేరు మీద పట్టా పాస్బుక్లు అయ్యాయని చెప్పి, రెండు పేర్ల మీద అయ్యాయని చెప్పి, ఇట్లా చాలా సమస్యలన్నీ కూడా ఈ రెవెన్యూ సదస్సులలో తెరపైకి రావడం జరుగుతుంది. దాదాపు ఇప్పటి వరకు 8 లక్షలకు పైగానే ఫిర్యాదులు అందినాయి. చాలా ప్రాంతాలలో అధికారులు సున్నితంగానే వీటిని తిరస్కరిస్తూ ఉన్నారు కూడా. సో రాష్ట్ర ప్రభుత్వం దీనిపై ప్రత్యేక దృష్టి సారించింది. మళ్ళీ తిరస్కరించడానికి గల కారణాలు స్పష్టంగా చెప్పాలని చెప్పేసి కూడా. రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ సదస్సులో వచ్చిన భూ సమస్యల దరఖాస్తుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏ ఒక్క భూ సంబంధిత దరఖాస్తును నిర్దిష్టమైన లిఖితపూర్వకమైన కారణం లేకుండా తిరస్కరించడానికి వీల్లేదని స్పష్టం చేసింది. తహసీల్దార్లు, ఇతర రెవెన్యూ అధికారులు ఇష్టం వచ్చినట్లు అప్లికేషన్లు తిరస్కరిస్తున్నారన్న ఫిర్యాదులు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో అందుకు ఖచ్చితమైన సరైన కారణాన్ని చూపాల్సిందేనని ఆదేశించింది. గతంలో ధరణి పోర్టల్లో అప్లికేషన్లు పెట్టుకున్నప్పటికీ వాటిని కారణంగా లేకుండా కింది స్థాయి సిబ్బంది రిజెక్ట్ చేయడంతో ఇప్పుడు మళ్లీ రెవెన్యూ సదస్సులో 8 లక్షలకు పైగా అప్లికేషన్లు వచ్చినట్లు ప్రభుత్వం గుర్తించింది. అప్లికేషన్లను అకారణంగా సరైన కారణం లేకుండా రిజెక్ట్ చేయడానికి వీల్లేదని చెప్పేసి కూడా ప్రభుత్వం చెప్పడం జరుగుతూ ఉంది. కాళేశ్వరంపై పార్టీ స్టాండే మా స్టాండు. గతంలో మోదీ, అమిత్ షా చెప్పిందే బీజేపీ విధానం. బండి సంజయ్ పార్టీ లైన్కు భిన్నంగా మాట్లాడే వాళ్ళ సంగతి హైకమాండ్ చూసుకుంటుంది. తుమ్మిడిఎట్టి దగ్గర 165 టీఎంసీల నీటి లభ్యత ఉందని సిడబ్ల్యూసీఏ రిపోర్ట్ ఇచ్చింది. 38,000 కోట్లతోనే పూర్తయ్యే ప్రాజెక్టును 1,20,000 కోట్లకు పెంచారు. కమిషన్ల కోసం కేసీఆర్ ప్రాజెక్టు డిజైన్ మార్చారని కేంద్ర మంత్రి ఆరోపణ. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కేంద్ర ప్రభుత్వం అనగా బీజేపీ పార్టీ ఏ విధంగా వ్యవహరిస్తుందో మేమంతా కూడా అదే దానికి కట్టుబడి ఉంటామని చెప్పేసి కూడా బండి సంజయ్ గారు చెప్తున్నారు. అదేవిధంగా పార్టీలో కొంతమంది వ్యతిరేకంగా మాట్లాడుతున్నప్పటికీ వారి సంగతి హైకమాండే చూసుకుంటుందని చెప్పేసి చెప్తా ఉన్నారు. చూడాలి ఈ కాళేశ్వరం విషయంలో ఏం జరుగుతుంది, ఇంకా ఎన్ని రోజులు పడుతుంది దీనిపై స్పష్టత రావడానికి. కాళేశ్వరం కమిషన్ ఏం చెప్పనుంది? ఇదివరకే మాజీ సీఎం కేసీఆర్, హరీష్ రావు, ఈటెల రాజేందర్లను కమిషన్ విచారించింది. మిగతా ప్రధాన వార్తలు ఏమున్నాయి ఒకసారి చూద్దాం. త్వరలో గ్రామ పంచాయతీ అంగన్వాడీ భవనాలకు శంకుస్థాపన. ప్రతి మండలానికి 2 జీపీ, 2 అంగన్వాడీ బిల్డింగులు. ఈ ఏడాది టార్గెట్ 1148 సెంటర్లు. మంత్రి సీతక్క. గ్రామ పంచాయతీలకు అంగన్వాడీ భవనాలకు శంకుస్థాపన. చాలా ప్రాంతాలలో గ్రామ పంచాయతీ భవనాలకు నిధులు విడుదలైనప్పటికీ ఇప్పటికీ భవనాలు నిర్మాణ దశలోనే ఆగిపోయి ఉన్నాయి. కొన్ని ప్రదేశాలలో అయితే నిర్మాణం కూడా ప్రారంభం కాలేదు. ప్రత్యేక దృష్టి సారించాలి, ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికలు ఈ 2-3 నెలలనే అయిపోయే ఛాన్స్ కూడా ఉంది. దాని తర్వాత స్థానిక సంస్థలు మొత్తం ఫిల్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి గ్రామ పంచాయతీ భవనాలు ఖచ్చితంగా ఉండాల్సిందే. నిధులు లేక గ్రామాల్లో అభివృద్ధి ఆగిపోయింది. వెంటనే ఫండ్స్ విడుదల చేయాలి. సిబ్బందికి జీతాలు చెల్లించాలి. మంత్రి సీతక్కకు హరీష్ రావు లేఖ. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పంచాయతీలకు నిధులు విడుదల చేయకపోవడంతో గ్రామ పంచాయతీల అభివృద్ధి ఎక్కడికక్కడే నిలిచిపోయిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. పారిశుద్ధ్యం పడకేసిందని, వీధి దీపాలను సరిగ్గా నిర్వహించకపోవడంతో పల్లెల్లో అంధకారం అలుముకుంటుందని పేర్కొన్నారు.
ఆదివారం ఆయన మంత్రి సీతక్కకు లేఖ రాశారు. పంచాయతీ పదవీ కాలం ముగిసి సంవత్సరంన్నర గడిచిపోయింది. చాలా పంచాయతీలలో సమస్యలు పడకేశాయి. ఎందుకంటే స్థానిక సంస్థలకు సంబంధించి ప్రజాప్రతినిధులే, సర్పంచులే కీలకంగా వ్యవహరిస్తారు. అట్లాంటిది వారి పదవి ముగిసిపోయి ఎవరు కూడా పంచాయతీ కార్యదర్శులపైనే భారం పడింది. స్పెషల్ ఆఫీసర్లుగా వారిని నియమించడంతో వారిపై భారం పడింది. ఖచ్చితంగా గ్రామాలలో సమస్యలు తిష్టవేశాయి. నిధులు కూడా విడుదల అవుతలేదని చెప్పేసి కూడా మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు గారు మంత్రి సీతక్కకు లేఖ కూడా రాసినట్టు తెలుస్తుంది. మిగతా వార్తలు, తగిన మూల్యం చెల్లించుకుంటుంది అమెరికాకు ఇరాన్ విదేశాంగ శాఖ వార్నింగ్. ఇరాన్లోని 3 న్యూక్లియర్ నెట్లపై అమెరికా దాడి చేసి చాలా పెద్ద తప్పు చేసిందని ఆ దేశ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరగ్జీ అన్నారు. అమెరికా తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఇక అమెరికాకు శాశ్వత గాయం ఖాయమైందని వార్నింగ్ ఇచ్చారు. తమ దేశంపై అమెరికా దాడి చేశాక చర్చలనేది సరైన ఎంపిక కాదన్నారు. దౌత్యం అనే దానికి ఎప్పుడు ద్వారాలు తెరిచే ఉంటాయని, ఇప్పటికైతే దానికి అవకాశం లేదని తెలిపారు. అణు కేంద్రాలపై దాడి చేసి అమెరికా చాలా పెద్ద రెడ్ లైన్ను దాటిందన్నారు. అంతర్జాతీయ చట్టాలను, న్యూక్లియర్ వెపన్స్ వ్యాప్తి నిరోధక ఒప్పందాన్ని అమెరికా ఉల్లంఘించిందని తెలిపారు. ఐక్యరాజ్య సమితి మండలిలో, భద్రతా మండలిలో శాశ్వత సభ్య దేశమైన అమెరికా తాము ఏర్పాటు చేసుకుంటున్న అణు కేంద్రాలపై దాడులకు పాల్పడిందని మండిపడ్డారు. అమెరికాతో యుఎన్లోని సభ్యుల అప్రమత్తంగా ఉండాలని అబ్బాస్ సూచించారు. ఇరాన్పై అమెరికా దాడికి పాల్పడడం ఆ ఇరాన్ దేశాన్ని తీవ్రంగా రగిలించిందని చెప్పొచ్చు. ఇప్పుడు ఎట్లాంటి దౌత్యపరమైన చర్చలు జరిగే అవకాశమే లేదని చెప్పేసి కూడా వాళ్ళు తేల్చి చెప్తా ఉన్నారు. మీరు యుద్ధం ప్రారంభించారు కదా, మేము ముగిస్తామని చెప్పేసి కూడా ఘాటుగా వ్యాఖ్యానిస్తూ ఉన్నారు. ఈ ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం ఎంతవరకు పోతుందో చూడాలి మరి. సో ఇవి జూన్ 23కు సంబంధించిన ప్రధాన వార్తలు. చూస్తూనే ఉండండి మన పీజే డిజిటల్ న్యూస్. నేను మీ ప్రదీప్ జిల్లెడ్వాల్.